దాని వెనక ఉన్నటువంటి దురుద్దేశాలు అంటే ఒకటి ఒప్పరానితనం, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, దానివల్ల మనం బలహీన పడిపోతాం, రేపటి రోజు ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు, చంద్రబాబు హయాంలో ఒక కాలేజీ కూడా తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 కాలేజీలు తీసుకొచ్చాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగానికి విశిష్టమైనటువంటి ప్రాధాన్యతనిచ్చాడని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆ పేరు రాకూడదు అనుకుంటే దాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే ఇంకా ప్రభుత్వం అనేటువంటి ఆ ప్రభుత్వ మార్క్ అనేది ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మార్కును ఏదో ఒక విధంగా తుడిచివేయచ్చు. దానితో పాటు మీరు అనుకున్నటువంటి విధంగా మీరు అనుకున్నటువంటి ఆయోచిత లబ్ధి ఏదైతే మీరు దాని ద్వారా పొందాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు మేము అడుగుతున్నాం, 2 ఏళ్ళు అంటే దాదాపుగా ఒక కాలేజీకి సంబంధించి లెక్క వేసుకుంటే 120 నుంచి 140 కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తారు. 10 కాలేజీలకు సంబంధించి దాదాపుగా దానికి లెక్క వేసుకుంటే 2 సంవత్సరాలకు కలిపి 1400 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. 1400 కోట్ల రూపాయలు మీరు చెల్లించి మరలా వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ఇవన్నీ చేసే బదులు ఆ 1400 కోట్లతో ఈరోజు ఉన్నటువంటి కాలేజీలను పూర్తి చేయొచ్చు కదా అనేటువంటి కనీస ఆలోచన మీరు చేయడం లేదు. అంటే ఈరోజు ఇప్పుడు మీరు ఏదైతే డబ్బు చెప్తున్నారో ఇవన్నీ పెడితే కాలేజీలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేటుకి దారాదత్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినా సరే నేను మొండిగా వ్యవహరిస్తా, మీరు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే ప్రైవేటీకరణ చేస్తా, నా ఇష్ట ప్రకారం వాళ్ళకి నజరానాలు ప్రకటిస్తానని చెప్పి ఈరోజు మీరు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు.